వీడియోలో మనం ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి ఒక అఫీషియల్ నోటీస్ అనేది విడుదలైందనమాట. ఎవరైతే ఎస్సీ క్యాస్ట్ సంబంధించిన వారు వాళ్ళ క్యాస్ట్ అనేది ఈమెయిల్ రూపంలో రైల్వే బోర్డుకి మనం పంపించాలన్నమాట. అయితే ఏ క్యాస్ట్ వారు ఎస్సీలో కూడా సబ్ క్యాస్ట్ ఉంటారు కదా, స్పెసిఫైడ్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ అఫీషియల్ నోటీస్ అన్నమాట. అఫీషియల్ నోటీస్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు రైల్వేకి సంబంధించి టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే మీరు టెక్స్ట్ బుక్ యాప్ నుంచి రాయొచ్చు అనమాట. సో ఈ టెక్స్ట్ బుక్ యాప్ వారు ఈ నెల 26, 27, 28 3 రోజులు ఈ పాస్ ప్రోకి సంబంధించి ఆఫర్ అనేది కంటిన్యూ చేయబోతున్నారు అనమాట. మీరు కనుక ఈ పాస్ ప్రోని కనుక ముందే తక్కువ ప్రైస్లో తీసుకోవాలంటే 26 అంటే ఈరోజు నైట్ కనుక 12 నుంచి 12:10 కనుక మీరు తీసుకుంటే ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత 11 నుంచి 20 మధ్య తీసుకుంటే కొంచెం ప్రైస్ పెరుగుద్ది. 21 నుంచి 30 మధ్య తీసుకుంటే ఇంకొంచెం ప్రైస్ పెరుగుద్ది అనమాట. ఈరోజు నైట్ ప్రైసింగ్ అనమాట తక్కువగా ఉంటుంది. సో ఈ నెల 26 నుంచి అంటే 26 నుంచి 28 వరకు ఈ పాస్ ప్రో అనేది మనకి తక్కువగా ఇవ్వబోతుంది అనమాట, టెక్స్ట్ బుక్ అనమాట. సో మీరు కనుక మీ స్కోర్ను కనుక ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకు టెస్ట్ సిరీస్ రాయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టెస్ట్ సిరీస్ అనేది టెక్స్ట్ బుక్ వారు మనకి చాలా తక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ ద్వారా పర్చేజ్ చేస్తే మీకు పాస్ ప్రో అనేది తక్కువగా వస్తుంది. సో ఈ సర్క్యులర్ చూసినట్లయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చింది. ఒకసారి ఇక్కడ హెడ్డింగ్ చూడండి. ఎవరైతే ఏంటంటే ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్ని ఏంటంటే మీరు ఈమెయిల్ రూపంలో రైల్వేకి పంపించాలి. ఏది మీకు అప్లికేషన్ కనుక మీకు యాక్సెప్ట్ అయిన వారు అనమాట, ఆర్పిఎఫ్కి సంబంధించి. అది కూడా ఎవరు ఎస్సీకి సంబంధించిన వారు. అయితే ఎస్సీలో అందరికి ఇవ్వలేదంటే ఒకసారి ఇక్కడ ఈ పేరా చూస్తే మీకు వచ్చింది. ఎవరైతే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ లేదా ప్రొవిజనల్ యాక్సెప్ట్ అని ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చిన వారు దాంట్లో ఈ ఎవరైతే ఇక్కడ ఎస్సీలో సబ్ క్యాస్ట్ ఇక్కడ పాన్ అని, సవారి అని, పానర్ అని, తాంతి, తత్వార్ అని ఈ క్యాస్ట్కి సంబంధించిన వారు, దాంతోపాటు ఎవరైతే బీహార్కి చెందినవారు, బీహార్ నుంచి మైగ్రేట్ అయిన వారు ఉంటారు కదా, వారు కూడా ఎస్సీలు మాత్రమే మనం ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ని మేము పీడిఎఫ్ రూపంలో రైల్వేకి మనకి సెండ్ చేయాలని నోటీస్ విడుదల చేయడం అనమాట. సో అయితే ఇక్కడ చూస్తే మీరు ఈ నోటీస్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది ఆల్రెడీ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి దానివల్ల వీళ్ళు అడుగుతున్నారు. ఎవరైతే మీ క్యాస్ట్ మీరు అప్లికేషన్లో ఎస్సీ అని మెన్షన్ చేశారో మీ ఒరిజినల్ క్యాస్ట్ని పీడిఎఫ్ రూపంలో రైల్వేకి పంపించాలి. అది కూడా ఇక్కడ నేను చెప్పినప్పుడు ఎవరైతే ఇక్కడ క్యాస్ట్ మెన్షన్ చేసేగా పాను, సావాసి, పానరు, తాంత్వి, తత్వారు ఈ క్యాస్ట్ ఎస్సీలోని వీటికి సంబంధించిన వాళ్ళే, మిగతా వారు కాదండి. మన స్టేట్కి కూడా కాదు, బీహార్కి సంబంధించిన వాళ్ళే. ఈ బీహార్కి లేదా బీహార్ నుంచి మైగ్రేట్ అయిన వారే పంపించాలి. సో ఈ సర్టిఫికెట్ అనేది మనకి ఎప్పుడు తీసుకొని ఉండాలంటే 2024 9th month 1వ తారీఖు కంటే ముందు తీసుకున్న ఆ డేట్ కంటే ముందు తీసుకున్న వారు ముందు తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే పంపించాలి. అయితే ఈ సర్టిఫికెట్ మీరు ఏంటంటే మెయిల్ చేయాలన్నమాట. మెయిల్ ఐడి కూడా ఇచ్చున్నారన్నమాట. ఒకసారి చూడండి ఇక్కడ ఈ మెయిల్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సంబంధించిన ఇక్కడ ఈ మెయిల్ ఐడికి మీరు ఇది మార్చి 30 లోపల మీకు ఈ సర్టిఫికెట్ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాలని మెన్షన్ చేశారు. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఆ క్యాస్ట్ మీద సంతకం పెట్టి పంపించాలని మెన్షన్ చేశారు అనమాట. సో ప్యూర్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీకి సంబంధించిన వారు కాదనమాట. సో ఎవరైతే వీరు ఉన్నారో ఈ క్యాస్ట్కి సంబంధించి వారు ఉన్నారో ఎస్సీలో సబ్ క్యాస్ట్ కూడా మెన్షన్ చేస్తారు. అయితే వీరు ఏంటంటే మీరు అఫీషియల్గా మెయిల్ ఐడి ఇస్తారు కదా మీరు అప్లికేషన్లో, ఆ మెయిల్ ఐడి నుంచే అప్లికేషన్ నెంబరు తర్వాత మొబైల్ నెంబరు మెన్షన్ చేసి పంపించాల్సి వస్తుంది అనమాట. అయితే ఒకవేళ ఇక్కడ మెన్షన్ చేసిన క్యాస్ట్ వారు కనుక ఈ నోటీస్ కనుక మీరు పంపించకపోయినా కానీ నో ప్రాబ్లం. మీరు వెరిఫికేషన్ టైంలో మీరు సెలెక్ట్ అవుతే ఆ టైంలో ఓల్డ్ క్యాస్ట్ అండ్ ఆ టైంలో కొత్త క్యాస్ట్ కూడా తీసుకొని వెళ్లాల్సి వస్తుందని మెన్షన్ చేశారు. అది ప్రొవైడ్ చేయకపోతే 100 రోడ్ కింద ట్రీట్ చేస్తారని మెన్షన్ చేస్తారన్నమాట. ఇది ఆర్పిఎఫ్ క్యాస్ట్కి సంబంధించి మనకి రైల్వే బోర్డు నుంచి వచ్చిన నోటీసు. అయితే ఇది తెలుగు రాష్ట్రాల వారు కాదండి. ఇక్కడ మెన్షన్ చేసిన వారు ఎస్సీలో ఉన్న ఇక్కడ మెన్షన్ చేసిన వారికి మాత్రమే, అది కూడా బీహార్ మైగ్రేట్ అయిన వారికి మాత్రమే ఈ నోటీస్ అనమాట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ క్యాస్ట్ వారు మీరు ఎలాంటి మెయిల్స్ కానీ మీరు పంపించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఎవరైతే పంపించాలో వాళ్ళకి సంబంధించిన మెయిల్, SMS రూపంలో కూడా రైల్వే బోర్డు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.